క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అమ్మ తల్లి మరియ మాత బిడ్డలారా, మీ అందరికీ మరియ తల్లి ఎలిజబెత్ను సందర్శించినటువంటి ఈ దివ్య దర్శన భాగ్య పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేకించి ఈ పండుగను మన విచారంలో కొనియాడడం గొప్ప అదృష్టం. 30 రోజుల పాటు మరియ తల్లి యొక్క జపమాల ప్రార్థనను కంఠోపాఠంగా జపిస్తూ ఈ యొక్క దివ్య పవిత్ర గ్రంథమైనటువంటి దివ్య వాక్కును పదే పదే ధ్యానం చేస్తా ఉన్నాం. అయితే ప్రత్యేకించి ఈ పండుగ యొక్క విశేషం ఏమిటి అంటే, పవిత్రాత్మను పొందుకున్నటువంటి మరియ తల్లి తను ఏ భయమైనటువంటి స్థితిలో ఉన్నదో అలా భయపడుతున్నటువంటి వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి తను త్వరితముగా ప్రయాణమైపోతూ ఉన్నది. తల్లి దేవమాత ఎవరినైతే దర్శిస్తూ ఉన్నదో, తల్లి దేవమాత ఎవరికైతే సహాయంగా వెళుతూ ఉన్నదో ఆ ప్రాంతంలో ఒక గొప్ప పవిత్రాత్మ కార్యం జరిగిస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకించి మరియ తల్లి ఎలిజబెత్ను సందర్శించడం అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ గర్భవతి అయినటువంటి స్త్రీ వద్దకు వెళ్ళి, అమ్మ నేను నీకు తోడుగా ఉన్నాను అని ఈవిడ వెళ్ళిన వెంటనే ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తి ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి వారికి కూడా ఊరటనిచ్చి మిగిలిన 3 నెలల ప్రయాణాన్ని సంతోషంగా సాగిస్తా ఉన్నది. అయితే లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనం చివరి భాగంలో ఉంటూ ఉన్నది, మా దైవ వాక్కు నెరవేరినది విశ్వసించినటువంటి మీరు ఎంత ధన్యురాలు అని వాక్యం ఉంటుంది. జకరియా గారు, ఎలిజబెత్ గారి భర్త జకరియా గారు దైవ వాక్కు నెరవేరుతుందని విశ్వసించలేదు. ఆయన తన జీవితంలో మోగపోయినటువంటి కొన్ని రోజులు ఉన్నాయి. కానీ యవనస్తురాలైనటువంటి ఈ స్త్రీ తల్లి మరియ మాత దైవ వాక్కు నెరవేరుతుంది అని విశ్వసించిన దాని ప్రకారం నడిచింది. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆహ్వానిస్తున్నది. మొదటి పట్టణం జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు చెప్తున్నాడు. ఓ సంగమా, ఆనందించు, సంతోషించు, నీ నడుమన దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు, నీ ప్రక్కన దేవుడు ఉన్నాడు, నీతో కలిసి నడుస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని అమ్మ తల్లి మరియ మాత సందర్శిస్తా ఉన్నది. ఎలిజబెత్ కుటుంబానికి ఇచ్చినటువంటి అదే ధైర్యాన్ని, శక్తిని మీ కుటుంబానికి కూడా తల్లి మరియ మాత దర్శనం కలుగ చేయాలి అని అందరం కలిసి ఏకకంఠంతో ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సహోదరులారా, అందరూ కూడా గమనించండి. సందేశించే అయిన అనంతరము దివ్య పరిచయం ఉన్నది. ప్రతి ఒక్కరు సృష్టికర్త మాత, శక్తిగల మాత, దయగల మాత, మా ప్రియ జనని, మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతుని మా అమ్మ, మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతుని మా అమ్మ. జ్ఞాన పాత్రమా, మహిమా పాత్రమా, భక్తిగల పాత్రమా, పూజా పుష్పమా, మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతుని మా అమ్మ, మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతుని మా అమ్మ. దావీదు గోపురమా, బంగారు ఆలయమా, వాగ్దత్త మందసమా, మోక్షపు వాకిలి, మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతుని మా అమ్మ, మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతుని మా అమ్మ. ఆరోగ్యమాత, మా ప్రియ జనని, మా కొరకు నీ ప్రియ సుతుని వేడమ్మా. మా కొరకు నీ ప్రియ సుతుని వేడమ్మా.
అపొస్తలుల రాజ్ఞి స్తుతియుల రాజ్ఞి కన్య స్త్రీల రాజ్ఞి మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతులి మా అమ్మ మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతులి మా అమ్మ పునీతుల రాజ్ఞి నిష్కలంక రాజ్ఞి మోక్షపు రాజ్ఞి జపమాల రాజ్ఞి మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతులి మా అమ్మ మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతులి మా అమ్మ సమాధాన రాజ్ఞి శ్రీ సభ రాజ్ఞి గురువుల రాజ్ఞి కుటుంబాల రాజ్ఞి మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతులి మా అమ్మ మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతులి మా అమ్మ ఫాతిమా మాత డివైన్ మెర్సీ మాత నదల మాత వేలంగని మాత మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతులి మా అమ్మ మా కొరకు వేడమ్మా నీ ప్రియ సుతులి మా అమ్మ ఆరోగ్య మాత మా ప్రియ జనని మా కొరకు నీ ప్రియ సుతుని వేడమ్మా మా కొరకు నీ ప్రియ సుతుని